హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకల్. మనకైతే ఇప్పుడు ఆషాఢ మాసం జరుగుతూ ఉంది కదండి. ఇంకొక 15 డేస్లో మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అంటే ఇక ఫుల్ పండగలండి. శ్రావణ మాసం దగ్గర నుండి ఇక దేవుడికి పెట్టడానికి రకరకాల ప్రసాదాలు వండుతూ ఉంటాం కదా. వాటిలో భాగంగా ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసర కొబ్బరి బూరెలను తయారు చేసుకుందాము. ఇవి చాలా త్వరగా అయిపోతాయి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. వ్రతాల లాంటి సమయంలో ఇలాంటి ప్రసాదం చేసి పెట్టవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. దీనికోసం నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే 1 స్పూను బియ్యం కూడా తీసుకున్నాను. నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టుకోవాలండి. అరగంట కానీ గంట కానీ, ఇంకా అంతకంటే ఎక్కువైతే అవసరం లేదండి మనకి. నేనైతే ఒక అరగంట నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో కడుక్కొని నీళ్ళు అనేవి లేకుండా పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ అనేది అయిపోవాలండి. చాలా మెత్తగా అయితేనే మనకి బూరెలు అనేవి చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక కళాయిలో వేసుకోవాలి. దానిలో 1/4 వంతు షుగర్ వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 వంతు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే అరకప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సన్నని మంట పైన మనం దీన్ని కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు 1 స్పూను నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇది చాలా త్వరగా అడుగున అంటుకుపోతూ ఉంటుంది కదా. నెయ్యి వేసుకుంటే ఈ విధంగా మనకు అంటుకుపోకుండా, మాడిపోకుండా చక్కగా పిండి అనేది కుక్ అవుతుంది. చూసారు కదా. పిండి మొత్తం ఈ విధంగా దగ్గరగా రావాలండి. కళాయిని వదిలిపెట్టేసింది కదా. ఈ విధంగా దగ్గరగా వచ్చిన తర్వాత దీనిలో యాలకుల పొడి వేసుకున్నాను. మరొక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసి ఈ పిండిని బాగా చల్లారనివ్వాలి. దీంట్లో మీకు కావాలంటే మీరు జీడిపప్పు ముక్కలు లాంటివి నెయ్యిలో వేయించుకొని కూడా కలుపుకోవచ్చండి. నేనైతే ఇలాచీ తప్ప మరేది వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం కదా. వీటితోనే ఈ బూరెలకి చక్కటి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒక్కసారి కలుపుకొని ఇక డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకున్నానండి. ఇక బూరెలు వేసుకుంటున్నాను. ఈ విధంగా చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ పోసుకొని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. చూస్తున్నారా. ఒకేసారి మీరు పెద్ద కళాయి అయితే 3-4 కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. చూసారా చక్కగా ఎంత చక్కగా పొంగుతున్నాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. రుచి కూడా అలాగే ఉంటుందండి. నిజంగా చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. చూసారు కదా. పిండి పట్టించక రావడము, పాకం పట్టడము, ఇలాంటి జంజాటాలు ఏమీ లేకుండా చక్కగా ఈజీగా మనము చాలా త్వరగా 1 గంటలో మొత్తం మనకు ఒక అరగంట నానబెట్టుకోవడానికి, చేసుకోవడానికి ఒక అరగంట, మొత్తం 1 గంటలో మనకు చక్కగా బూరెలు అనేవి రెడీ అయిపోతాయండి. మనకు ఇవి ఒక 2-3 డేస్ అయితే చక్కగా ఉంటాయండి. వీటిని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినవచ్చు. చూసారు కదా. మనకు వేడివేడి పెసర కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోయినాయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు ముందు రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.